హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణ శ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో ఒక మంచి టేస్టీ కర్రీ అండి, దొండకాయతోటి మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టేస్టీ దొండకాయ కర్రీ రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాగా దొండకాయలు తీసుకుని గుత్తుల్లా కోసుకోవాలి. వంకాయ కోసుకుంటాం కదా, అలాగా పైన కింద కట్ చేసేసి మధ్యలోకి ఇలా 4 పక్షాలుగా కట్ చేసుకోవాలి. ఇలా బాగున్నాయి కదా దొండకాయలు, గుత్తులా కోయడానికి వీలుగా ఉన్నాయి, చాలా లేతగా ఉన్నాయి. మనకు కావాల్సిన దొండకాయలన్నీ ఇలా కట్ చేసుకుని నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. దొండకాయలన్నీ కూడా ముందుగా వేయించుకోవాలి. స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. పైన కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయడం వల్ల తొందరగా వేగుతాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. కొంచెం పసుపు, ఉప్పు అలా వేసి మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలి. బాగా మెత్తగా వేగిపోకూడదు. ఇలా చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కూరకి ఒక స్పెషల్ టేస్ట్ రావాలంటే ఒక మంచి సీక్రెట్ ఉంది, అదేంటో తర్వాత చూపిస్తాను. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మళ్ళీ అదే నూనెలో కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, లేదంటే అదే సరిపోతుంది. కొంచెం జీలకర్ర, ఆవాలు వేగనివ్వాలి. కొద్దిగా శనగపప్పు కూడా వేయాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగితే సరిపోతాయి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత ఒక స్పూను శనగపిండి వేసుకోవాలి. వేసి కొంచెం వేగనివ్వాలి. అది కూడాను ఈ కూరకి టేస్టీ సీక్రెట్ ఏంటో చెప్తానన్నాను కదా, అది ఇదేనమాట. ఈ శనగపిండి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. అలాగే ఒక స్పూన్ కారం, ఒక అర స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. పచ్చివాసన లేకుండా వేగాలి. ఇవన్నీ ఇలాగ బాగా కలిపి వేగుతున్న తర్వాత ఒక 2 టమాటాలు తీసుకుని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి, లేదంటే పేస్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా ఈ కూరలో బాగా మగ్గిపోవాలి. ఇవన్నీ బాగా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కూరకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందుగా మనం దొండకాయల్లో సాల్ట్ వేసుకున్నాం కదా, అది చూసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలా వేయాలి, చాలా కొద్దిగా వేయాలి. ఇవన్నీ వేసి ఒకసారి కలిపి ముందుగా ఆల్రెడీ వేయించి పెట్టుకున్న దొండకాయలన్నీ వేయాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా దొండకాయలన్నీ వేసి మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలకి దొండకాయలు కూడా బాగా మగ్గిపోతాయి. మసాలా అంతా బాగా పట్టి కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు పైన కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేయాలి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. స్పైసీగా టేస్టీగా ఉండే దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. అలాగే ఈ కూర రైస్లోకి, బిర్యానీలోకి, చపాతీలోకి, రోటీలోకి ఎలా అయినా సరే బాగుంటుంది. కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.